హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఈరోజు ఈ వీడియోలో చింతకాయ నిలవ పచ్చడి, అలాగే పుదీనా నిలవ పచ్చడి చూపిస్తానండి. పండు మిరపకాయలను ఉపయోగించి. ఇప్పుడు సీజన్ ఉంది కదండి, సమ్మర్లో పండు మిరపకాయలు, చింతకాయలు విరివిగా వస్తుంటాయి. ఆ పండు మిరపకాయలు చూస్తుంటే ఎర్రగా కొరుకు తినాలనిపిస్తుంది. కొరికామా నోరు మంట. కానీ అదే పచ్చడి రూపంలో అయితే లాగించేస్తాం. కాస్త నెయ్యో నూనె వేసుకుని అన్నంలో కలుపుకుని తినేస్తాం. అందుకని ఈ పచ్చళ్ళు అయితే పడుతుంటాము. ఈ సమ్మర్లో దొరికే ఈ పండు మిరపకాయలతో నేను ఇక్కడ చింతకాయ పచ్చడి, అలాగే పుదీనా పచ్చడి చేసి చూపిస్తానండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొద్ది మంది ఈ వీడియోని చూసి నేర్చుకుంటారు పచ్చళ్ళు ఎలా చేయాలో. తప్పకుండా వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ చేయడం మర్చిపోవద్దు. చింతకాయ పచ్చడి చేయడానికి నేను ఇక్కడ 2 కిలోల చింతకాయలు తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టాను ఒక గంట ఎండలో. తర్వాత ఇలా నార తీసేయాలండి. కాడ ఉంటుంది కదండి, ఆ కాడ సాయంతో ఇలా లాగితే మనకి మార్క్ ఏర్పడుతుంది. అలా ఆ మార్క్ ద్వారా మనము చాకు ద్వారా ఆ పెచ్చు అయితే తీసేయచ్చు, పైన పెచ్చు. ముందే మనము ఈ కాడలు కట్ చేసామనుకో ఆ విధంగా తీయలేమండి. ఆ కాడను పట్టుకుని లాగితే మనకి పైన పెచ్చు తీయడం ఈజీ అవుతుంది. ఈ విధంగా చాకుతో నేను మొత్తం పైన పెచ్చు అంతా తీసేస్తున్నాను. కొంతమంది పెచ్చుతోటే చేసుకుంటారు, మేమైతే ఇలా పెచ్చు తీసేసి చేస్తామండి. 2 కేజీలు కాయలు కొంటే మనకి సగం అయిపోతుంది. పెచ్చు, నార, గింజలు అన్నీ పోయి మనకు 1 కేజీ మిగులుతుంది. ఇంకా చాకు సహాయంతో పైన ఉన్న పెచ్చునంతా తీసేస్తున్నాను. చింతకాయలు కూడా చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం. చింత చెట్టు ఉందనుకోండి, రాయిచ్చుకుని చింత చెట్టు పైన కొడితే కాయలు రాలేవి. ఇక వాటిని తింటూ కూర్చునేవాళ్ళం. ఆ రోజులే వేరండి. ఇప్పుడు అలా తినగలమా? తినలేము. నోరంతా పులిసిపోతుంది, పళ్ళన్నీ కూడా పులిసిపోయి 2 రోజులు అన్నం తినలేం. ఇప్పుడు కాలం పిల్లలు కూడా అటువంటి చింతకాయలు తినాలి అన్న ఆలోచన కూడా వాళ్ళకి ఉండదు. ఏమన్నా మనం చేసి పెడితే తినడం తప్ప వాళ్ళకి ఈ కాయలు తినాలని, ఇటువంటివి దొరుకుతాయని కూడా తెలియదు. అందుకని నేను ఈ విధంగా చేస్తూనే ఉంటానండి. తినకూడదన్నా, ఉప్పు కారాలు తినొద్దన్నా చేస్తూనే ఉంటాను. పిల్లలు అయితే తినొచ్చు కదండి. పెద్దవాళ్ళు తినలేకపోయినా, బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు తినలేకపోయినా పిల్లలు తినొచ్చు కదా, అందుకని చేస్తూ ఉంటాను. వాళ్ళు ఈ పద్ధతులన్నీ మర్చిపోకుండా ఫ్యూచర్లో చేసుకుంటూ ఉండాలనేసి చేస్తూ ఉంటాను. ఈ విధంగా పెచ్చు అయితే తీసేయాలండి మొత్తం కాయలన్నిటికీ. 2 కేజీల చింతకాయలు అయితే తీసుకున్నానండి. అయితే నాకు పెచ్చు, తర్వాత పీచు అన్నీ పోగా నాకు 1.5 కేజీ కాయలు వచ్చాయి. ఇక చింతగింజలు కూడా తీసాక అవి కూడా ఇంకా తక్కువ అవుతాయి కాబట్టి నేను కేజీ లెక్క తీసుకుంటున్నాను. 2 కేజీల చింతకాయలు తెచ్చుకుంటే 1 కేజీ చింతకాయల లెక్కకి నేను ఉప్పు అది వేస్తానండి కొలత. ఈ చింతకాయలకి 200 గ్రాముల ఉప్పు పడుతుంది. ఈ ఉప్పు సగమేమో చింతకాయల్లో వేసి దంచుకోవాలి, సగమేమో పండు మిరపకాయల్లో వేసి దంచుకోవాలి. 100 గ్రాములు చింతకాయల్లోను, 100 గ్రాములు పండు మిరపకాయల్లోను వేసి దంచుకోవాలి. ఈ విధంగా చింతకాయలు కొద్ది కొద్దిగా ఉప్పు వేస్తూ మొత్తం కాయలన్నీ కూడా దంచేసుకుని ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకోవాలండి. మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా పసుపు వేసుకుంటూ దంచుకోవాలి. లేదా మొత్తం అంతా దంచిన తర్వాత అయినా సరే మనము పసుపు కలుపుకోవచ్చు. ఇలా దంచుకున్నదంతా ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇలా దంచుకోవటానికి రోకలి రోలు లేకపోతే గనక చిన్న కలవ ఉంటుంది కదా, అందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ దంచుకోండి. అది కూడా లేకపోతే మన మిక్సీ జార్లోనే కొద్ది కొద్దిగా వేసుకుంటూ పల్స్ మోడ్లో తిప్పుకుంటూ ఆగి తిప్పుకుంటూ గ్రైండ్ చేసుకోవచ్చండి. మొత్తం అన్ని దంచడం అయిపోయిందండి. సీసాల్లోకి ఎత్తి పెట్టేసాను, నేను మూత పెట్టేస్తున్నాను. 2 రోజుల తర్వాత మెత్తబడతాయి. గింజలు తీసి సెపరేట్ చేసుకోవాలి. ఆ గుజ్జుని మళ్ళీ ఆ పండు మిరపకాయల్ని 2 కలిపి రోట్లో దంచుకోవడం కానీ, మిక్సీలో గ్రైండ్ చేసుకోవడం కానీ చేసుకోవాలి. ఇక్కడ నేను పండు మిరపకాయలు తీసుకున్నానండి 1 కేజీ. నాకు ఇక్కడ చింతకాయలు కేజీ వచ్చాయి కదా, దానికి పండు మిరపకాయలు కేజీ తీసుకోవాలి. శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడిచేసి ఒక గంట సేపు ఎండలో ఉంచి తర్వాత తొడిమలు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చేతులు ముడతాయని ఇలా కత్తెరతో కట్ చేస్తున్నాను. చేతికి గ్లౌజెస్ ఉంటే గ్లౌజెస్ వేసుకొని కట్ చేసుకోండి. మొత్తం అన్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. దీనికి మనము చింతకాయలు దంచగా మిగిలిన ఉప్పుతోటి మిక్సీ చేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా పండుమిరపకాయలు వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి. బరకగా మిక్సీ చేసుకోవాలండి. తర్వాత చింతకాయ గింజలు తీసేసాం కదా, ఆ గింజలు ఇవి కలిపేసి
మరొకసారి మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇది ఈ సంవత్సరం పొడుగున అలాగే ఉంచుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు. లేదు అంటే ఒకేసారి తాలింపు పెట్టుకోవచ్చండి. నేను కొద్దిగానే పెడుతున్నాను, 1 కేజీ కనుక ఒకేసారి తాలింపు పెట్టేస్తాను. 3 రోజుల తర్వాత చింతకాయ గుజ్జులోంచి గింజల్ని సపరేట్ చేసేసాను. ఆ గింజల్ని మళ్ళా పండు మిరపకాయలు మనం దంచి పెట్టుకున్నాం కదా, ఉప్పు వేసి అది 2 కలిపి మిక్సీ చేసి ఇలా జాడీకి ఎత్తి పెట్టేశానండి. ఇప్పుడు దీనికి నేను తాలింపు పెట్టుకుంటాను. జాడీలో కలుపుకోవడం ఈజీగా ఉండదు కాబట్టి ఈ విధంగా వెడల్పాటి బేసన్లోకి పచ్చడంతా కూడా తీసేసుకున్నాను. ఏమి తడి లేకుండా చూసుకోవాలండి. తర్వాత ఒక 2 పెద్ద వెల్లుల్లిపాయలు ఒలిచేసి తొక్క తీసి మరో 2 గుప్పిళ్ళ వెల్లుల్లి రెబ్బల్ని చక్కా ముక్కగా దంచి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ముగ్గుడు పెట్టుకుని అందులో కప్పున్నర నూనె వేసుకోవాలండి. 4 చెంచాల ఆవాలు వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. ఇవి బాగా చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఒక 10-15 ఎండుమిరపకాయలు తీసుకుని చిన్న ముక్కలుగా చేసి ఈ నూనెలో వేసుకోవాలి. ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు వేగిన తర్వాత మెంతి పిండి వేసుకోవాలండి. ఒక 1/2 కప్పు. ఇది పచ్చి పిండేనండి, బజార్లో రెడీమేడ్ దొరుకుతుంది కదా, అదే పిండి తెచ్చుకుని వేసుకున్నాను. లేదు అంటే మీరు మెంతుల్ని వేయించి పొడి కొట్టుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర పొడి, అది కూడా పచ్చిదేనండి. ఈ విధంగా నేను పోపులో వేయించేసుకుంటున్నాను. లేదంటే మీరు 4 టేబుల్ స్పూన్ల మెంతులు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేయించి పొడి కొట్టుకుని ఇందులో కలిపేసుకోండి. మధ్యలో వెల్లుల్లి రబ్బలు వేసానండి, అది స్కిప్ అయింది, వీడియో రికార్డ్ కాలేదు. ఒక 2 గుప్పెళ్ళ వెల్లుల్లి రెబ్బలు బరకగా కచ్చాబచ్చాగా దంచుకుని ఇందులో వేసుకున్నాను. ఘుమఘుమలాడే చింతకాయ పచ్చడి రెడీ అండి. పండు మిరపకాయల కాంబినేషన్తో ఈ పచ్చడి చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి ఎంతో బాగుంటుంది. అంతే నోటికి హితవు లేని వారు, జ్వరం లంకణాలు చేసేవారు ఈ పచ్చడి కాస్త అన్నంలో కలుపుకొని తింటే నోటికి హితవుగా ఉంటుందండి. ఎంతో బాగుంటుంది పచ్చడి. అలాగే కారం కూడా ఎక్కువగా ఉండదు. పండు మిరపకాయలు అనుకుంటాం కానీ చింతకాయల్లో కలిస్తే అంత కారం అనిపించదండి. పండు మిరపకాయల కాంబినేషన్లో చింతకాయలతో ఒకసారి పచ్చడిని ఇలా చేసుకుని మీకు ఎలా కుదిరిందో నా కామెంట్స్లో చెప్పండి. ఎంతో రుచిగా టేస్టీగా ఉండే పండు మిరపకాయల కాంబినేషన్తో చింతకాయ పచ్చడి ఒకసారి చేసి చూడండి. పండు మిరపకాయ చింతకాయ కాంబినేషన్లో మీరు కూడా ఒకసారి చేసి రుచి చూడండి. ఇది అన్నంలోకి బాగుంటుంది, అలాగే టిఫిన్స్ లో కూడా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, వడ ఇలా దేనిలోకైనా బాగుంటుంది. అయితే దీనిలో కొద్దిగా పెరుగు కలుపుని తింటే ఇంకా బాగుంటుందండి. ఇడ్లీ, దోశ, వడ ఇలా టిఫిన్స్ లోకి. అన్నంలోకి అయితే ఏమి కలుపుకోనక్కర్లేదు, డైరెక్ట్ గా అసలు నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే 10 మందికి తెలియజేయండి. అలాగే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. మరో రకం పచ్చడి పండు మిరపకాయలు అలాగే పుదీనా కాంబినేషన్ లో పచ్చడి అయితే చేసి చూపిస్తానండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా అన్నంలోకి టిఫిన్స్ లోకి చాలా బాగుంటుంది. ఎలా అన్నా తినచ్చు. వేడివేడి అన్నంలో కలుపు తింటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 3 పెద్ద కట్టలు తీసుకున్నానండి. పుదీనా ఒలిచి ఆకులు తింపి శుభ్రంగా కడిగి వాడేసి నీళ్లు వడిపోయిన తర్వాత ఇలా బట్ట మీద ఆరేసాను, తడి లేకుండా ఉండడం కోసం. శుభ్రంగా తడి ఆరిపోయిందండి, ఆకుకు ఒక్క ఆకు కూడా తడి లేదు. ఈ విధంగా ఆరిన తర్వాత ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. నూనె కాగాక పుదీనా ఆకు వేసుకోవాలండి. ఈ పెద్ద గిన్నెడు పుదీనా వచ్చిందండి నాకు. నీళ్లు వడిపోయిన తర్వాత ఆరిన తర్వాత మొత్తం 4 కట్టలు పెద్ద పెద్దవి తీసుకుంటే నాకు ఈ విధంగా ఒక పెద్ద గిన్నెడు ఆకైతే వచ్చిందండి. ఈ పుదీనా ఆకుని నూనెలో వేసుకుంటున్నాను, వేయించుకోవాలి. దీనిలోకి 2 పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అయితే వేసుకోవాలండి. సుమారు 100 గ్రాములు వేసుకోవాలండి చింతపండు. బాగా కలిపిన తర్వాత 100 గ్రాముల చింతపండు వేసి మూత పెట్టి మగనివ్వాలండి. ఈ విధంగా దగ్గరికి అయిపోయింది ఆకంతా కూడా. చింతపండు కూడా ఆ ఆకులో ఉన్న తడికి కొద్దిగా మెత్తబడింది. 1/2 కేజీ పండుమిరపకాయలు తీసుకున్నానండి. ఈ పండుమిరపకాయలు తొడిమలు తీయకుండా శుభ్రంగా కడిగి తుడిచి కొద్దిగా ఎండలో పెట్టుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ చేసుకోవాలండి. ఈ పండుమిరపకాయలు రుబ్బేటప్పుడు 1/2 కప్పు ఉప్పు వేసి రుబ్బాలండి. రాళ్ల ఉప్పు వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టిన దానిలో మనము వేయించుకున్న పుదీనా చింతపండు మిశ్రమం వేసి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. పండుమిరపకాయలు బాగా మెత్తగా నలిగేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ ఆకు వేసాక ఎక్కువసేపు నలగక్కర్లేదండి, మరీ పేస్ట్ లాగా చేయక్కర్లేదు. ఆకుని పల్స్ మోడ్లో 2-3 సార్లు తిప్పితే సరిపోతుంది. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని
మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా బరకగా మిక్సీ చేసుకోవాలండి. దీనికి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మామూలుగా రోటి పచ్చడి చేసిన దానికంటే ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక్కడ ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడి రెడీమేడ్ వాడుతున్నానండి. పచ్చి పొడి తీసుకుని పోపులోనే వేయించుకుంటున్నాను. అలా కాకుండా మీరు గింజలు వేయించుకుని పొడి చేసుకోవచ్చు. తాలింపుకి స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని 1 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. నిలవ పచ్చళ్ళకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ కాగాక ఈ గుప్పెడు వెల్లుల్లి రెబ్బల్ని కాస్త ఒక్క దెబ్బ వేసి నలకొట్టుకోవాలండి. మరీ మెత్తగా పేస్ట్ చేయక్కర్లేదు. ఈ విధంగా ఒకసారి దంచుకుంటే సరిపోతుంది. చెక్కా ముక్కగా చితక్కొట్టుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా దంచి పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్ కాగాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని చిటపట్లాడాక ఒక 10-12 ఎండుమిరపకాయలు చిన్న ముక్కలుగా తుంపి వేసుకోవాలి. ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసేస్తున్నాను. 2 కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. వెల్లుల్లి కొద్దిగా వేగాక 1 టేబుల్ స్పూన్ మెంతి పొడి వేసుకోవాలండి. ఇది పచ్చి పొడేనండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇది కూడా పచ్చిదే. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవపొడి. ఇవి 3 కూడా పచ్చి పొళ్ళేనండి. నేను బజార్లో తీసుకున్న ప్యాకెట్లో నుంచి వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ చొప్పున మీరు 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు 3 కూడా వేయించి పొడి కొట్టుకుని వేసుకోండి. స్టవ్ ఆపేసాను. ఈ పొళ్ళన్నీ కూడా ఆ వేడికి చక్కగా వేగిపోతాయి. ఇప్పుడు కొద్దిగా ఇంగు వేస్తున్నానండి. 1/2 టేబుల్ స్పూన్. ప్రస్తుతం ఉన్న నూనె వేడికి ఈ ఇంగు వేడేగిపోతుందండి. ఇది చల్లారిన తర్వాత పచ్చడిలో కలిపేయడమేనండి. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మామూలుగా రోటి పచ్చడి చేసేదానికంటే కూడా చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. కాకపోతే కాస్త క్వాంటిటీ ఎక్కువగా చేస్తాం కాబట్టి పని ఎక్కువ అనిపిస్తుంది. అంతే అండి, పచ్చడిలో కలిపేస్తున్నాను. ఈ తాలింపుని బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. గుమ్మగుమ్మలాడే పుదీనా పచ్చడి రెడీ అయిపోతుంది మనకి, నిలవ పచ్చడి. ఇందులో కాస్త మీరు బెల్లం కూడా వేసుకోవచ్చండి. పుదీనా పచ్చడిలో తీపి చాలా బాగుంటుంది. ఇష్టపడే వాళ్ళు వేసుకోండి. నేను వేయటం లేదు, కానీ మీరు కావాలంటే వేసుకోండి. వేడి వేడి అన్నంలో తింటే బాగుంటుంది. అలాగే ఇడ్లీ, దోశ, వడ ఇలా టిఫిన్స్లో కూడా బాగుంటుంది. అప్పుడు కాస్త పలచన చేసుకోవాలండి, చేసుకుంటే బాగుంటుంది. కావాల్సినంత తీసుకుని నీళ్లు పోసి పలచన చేసుకుని ఇడ్లీ, దోశ, వడలోకి తినొచ్చు. పుదీనా పచ్చడి రెడీ అండి. ఇది మరుసటి రోజు తింటే చాలా బాగుంటుంది. ఇందులో వేసిన ఇంగువ, మెంతిపొడి, జీలకర్ర, మెంతిపొడి, ఆవపొడి అంతా కూడా చక్కగా ఇందులో పచ్చడిలో పట్టి చాలా బాగుంటుంది. ఊరి మరుసటి రోజు తింటే బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చిందా? మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. మీరు కూడా చేసుకుని మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ లో చెప్పండి. పుదీనా, పండు మిరపకాయల కాంబినేషన్ లో ఈ నిలవ పచ్చడి మీకు ఒకసారి మీరు కూడా చేసి చూడండి. రుచి చూసి కామెంట్స్ లో చెప్పండి. పండు మిరపకాయల కాంబినేషన్ లో చింతకాయ పచ్చడి, అలాగే పుదీనా పచ్చడి, ఈ 2 కూడా మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.